అందరికీ నమస్కారం అండి. మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అని శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు చెప్పినట్లు, ఒక మంచి పుస్తకాన్ని అర్థం చేసుకుంటూ చదివితే కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. దాన్ని ఆచరణలో పెడితే అద్భుతాలను సాధించవచ్చు. విద్య అనగా ప్రవర్తనలో కలిగే మార్పు. విద్య అంటే కేవలం తరగతి గదిలో బోధించే పాఠ్యాంశాలు మాత్రమే కాదండి. మనకు ఆనందంతో పాటు నీతి, నిజాయితీ, క్రమశిక్షణ వంటి అలవాట్లను పెంపొందించి మనలోని వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా వికసింపచేయగల ఏకైక సాధనం విద్య మాత్రమే. అటువంటి వ్యక్తిత్వ వికాస కథలను మీకు వినిపించి ఆనందింప చేయాలన్నదే నా ఈ చిన్న ప్రయత్నం. ఇక ఈ రోజు కథలోకి వెళ్దామా? ఈ రోజు కథ పేరు దైవ నమ్మకం చేకూర్చే మేలు. ఇక కథలోకి వెళితే, ఒక ఊళ్ళో ఇద్దరు మిత్రులు ఉండేవారు. వారిలో ఒకరు పరమ ఆస్తికుడు, మరొకడు పరమ నాస్తికుడు. ఆ ఆస్తికుడు గొప్ప శివభక్తుడు. సదా సర్వవేళలా శివనామం జపం చేస్తుంటాడు, శివ పూజ నిర్వహిస్తుంటాడు, శైవ గ్రంథాలు పఠిస్తుంటాడు. మొత్తానికి సమస్తం అతడికి శివమయంగా ద్యోతకమయ్యేది. ఇక నాస్తికుడి సంగతి చూద్దాం. ఇతడికి భగవంతుని పట్ల కించిత్తు కూడా నమ్మకం లేదు. ఆస్తికుడు భగవంతుని గురించి చెప్పే విషయాలను నాస్తికుడు ససేమేరా అంగీకరించడు. నాస్తికుడు భగవంతుని గురించి చేసే విమర్శలను ఆస్తికుడు తీవ్రంగా ఖండించేవాడు. ఇలా ఉండగా ఈ మిత్రులిద్దరూ ఒక ఫలానా చోటుకు కాలినడకన వెళుతున్నారు. దారిలో ఆస్తికుడి కాలికి ఒక కంకర రాయి వల్ల ఎదురు దెబ్బ తగిలి గాయమైంది. గాయానికి కట్టుకుని మళ్ళీ ఇద్దరు తమ పయనం సాగించారు. అప్పుడు దారిలో నాస్తికుడికి 1000 రూపాయల నోటు దొరికింది. ఆ నోటును తీసుకుని నాస్తికుడు ఆస్తికుడితో, మిత్రమా, నువ్వు సదా దేవుడు దేవుడు అంటూ పలవరిస్తుంటావు. అటువంటి నీకు ఏం జరిగిందో చూసావా? కాలికి ఎదురు దెబ్బ తగిలి గాయమైంది. దైవ నమ్మకం వల్ల ఒరిగిన లాభం అదే అని పరిహాసంగా చెప్పాడు. మళ్ళీ అతడు, భగవంతుణ్ణి విశ్వసించడం వల్ల కాళ్ళకి ఎదురు దెబ్బ, దేవుడు లేడు దేవుడు లేడు అని ఘంటాపథంగా చెప్పే నాకు 1000 రూపాయల లబ్ధి, దీని నుండి భగవంతుడు లేడు అనే నాస్తిక భావనే ఉన్నతమైనదని నువ్వు గ్రహించుకో అని తర్క ధోరణిలో అన్నాడు. నాస్తికుడి మాటలు విన్న ఆస్తికుడికి విచారం పట్టుకుంది. నాటి రాత్రి ఇద్దరూ ఒకే చోట బస చేశారు. భోజనానంతరం నిద్రకు ఉపక్రమించారు. ఆస్తికుడి కలలో సాక్షాత్తు పరమశివుడు కనిపించి ఇలా చెప్పాడు: ఒక కంకర రాయి వల్ల ఎదురు దెబ్బ తగిలిందని నువ్వు విచారించకు. నిజం ఏమిటో తెలుసా? నేడు ఒక కాలసర్పం కాటుతో నువ్వు మరణించి ఉండవలసింది. నీకు నా పట్ల గల అచంచల భక్తి విశ్వాసాల కారణంగా కాలసర్పం కాటుకు బదులుగా కంకర రాయి తగిలి కింద పడ్డావు. నీతో ఉన్న నాస్తికుడికి నేడు కోట్ల విలువైన ఒక పెద్ద నిధి లభించి ఉండాలి. కాని అందుకు మారుగా అతడికి నాస్తిక పోకడ కారణంగా కేవలం 1000 రూపాయలు మాత్రమే లభించాయి. భగవంతుణ్ణి నమ్మిన వారు ఎన్నడూ నష్టపోరు అనే విశ్వాసంతో ఉండాలి. అప్పుడే మనకు సంపూర్ణమైన సంరక్షణ లభిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.